శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. సమన్వయ అధ్యాయము 1, విభాగం 1. తన్నిష్టస్య మోక్షోపదేశాత్ 1:1-7. ప్రధానులు. ప్రధాన్ అనగా ది మెటీరియల్ యూనివర్స్. ఆత్మ అనే పదంతో సూచించలేము, ఎందుకంటే ఆ సత్కు అంకితమైన వారికి మోక్షం లభిస్తుంది. ప్రధానుడు ఈ ప్రపంచానికి కారణం కాదని నిరూపించటానికి ఈ సూత్రంలో మరిన్ని కారణాలు ఇవ్వబడ్డాయి. బుద్ధిహీనమైన ప్రధునుడిని ఆత్మ అనే పదంతో సూచించలేము, ఎందుకంటే చాందోగ్యోపనిషత్తు ఇలా ప్రకటిస్తుంది: ఓ శ్వేతకేతు, అదే సూక్ష్మమైన సత్ ఆత్మ, నీవే అది. శ్వేతకేతు వంటి బుద్ధిమంతుడైన వ్యక్తిని బుద్ధిహీనమైన ప్రధునుడితో తాదాత్మ్యం చేయలేము. ఒకవేళ బుద్ధిహీనమైన అనగా నాన్ ఇంటెలిజెంట్ ప్రధునుడిని మెటీరియల్ యూనివర్స్ సత్ అనే పదంతో సూచిస్తే తత్తం అసి అనే మహావాక్యానికి నీవు బుద్ధిహీనుడివి అని అర్థం వస్తుంది. బోధన చివరికి ఈ విషయానికే వస్తుంది: నీవు అచేతనుడివి లేదా బుద్ధిహీనుడివి, మరియు అటువంటి చైతన్యరహిత స్థితిని పొందడమే మోక్షం. అప్పుడు శృతులు కీడుకు మూలమవుతాయి. శాస్త్రాలు మానవునికి నష్టం కలిగించే విధంగా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తాయి. తద్వారా అవి సరైన జ్ఞానానికి సాధనంగా మారవు. దోషరహితమైన శృతుల అనగా అపౌరుషేయాలు లేదా వినడం ద్వారా ప్రామాణికతను నాశనం చేయడం సరికాదు. దోషరహితమైన శృతి సరైన జ్ఞానానికి సాధనం కాదని మీరు భావిస్తే అది ఖచ్చితంగా చాలా అసమంజసమైనది. సత్ ఎందు భక్తి కలిగి సత్ ఎందే తన అస్తిత్వాన్ని కలిగి ఉన్నవానికి శృతులలో అంతిమ మోక్షం ప్రకటించబడింది. బుద్ధిహీనమైన ప్రధానంపై ధ్యానం చేయటం ద్వారా దానిని పొందలేము. శృతి చూడండి, అతను మోక్షం పొంది దాని నుండి బ్రహ్మంతో ఏకమయ్యే వరకు మాత్రమే వేచి ఉంటాడు. సత్య జ్ఞానానికి సాధనంగా భావింపబడే శాస్త్రం మోక్షాన్ని కోరుకుంటూ దాని మార్గం తెలియని వ్యక్తికి చైతన్యము లేని ఆత్మనే నిజమైన ఆత్మగా సూచిస్తే, తన గ్రామానికి చేరుకోవడానికి ఎద్దుతోకను పట్టుకున్న గుడ్డివాడిలా అతను ఎన్నటికీ అంతిమ మోక్షాన్ని కానీ నిజమైన ఆత్మను కానీ పొందలేడు. అందువల్ల ఆత్మ అనే పదాన్ని సూక్ష్మమైన సత్కు కేవలం అలంకారిక అర్థంలో వర్తింపజేయలేదు. అది దాని ప్రాథమిక అర్థంతో మాత్రమే బుద్ధిమయమైన దానిని సూచిస్తుంది. సత్ అనగా ప్రథమ కారణం ప్రధానను కాకుండా ఒక బుద్ధిమ సూత్రాన్ని సూచిస్తుంది. ప్రపంచ సృష్టికర్తకు లేదా కారణానికి సంపూర్ణంగా అంకితమైన వాడు అంతిమ మోక్షాన్ని పొందుతాడని శృతిలో ప్రకటించబడింది. అందపదార్థమైన ప్రధాన పట్ల భక్తితో ఒకరు మోక్షాన్ని పొందుతారని చెప్పటం సమంజసం కాదు. అందువల్ల ప్రధాన ప్రపంచ సృష్టికర్త కాలేదు. సశేషం. శుభం భూయాత్.